సార్ నమస్కారం సార్. నమస్తే అయ్యా. సో ఎంతవరకు వచ్చింది సార్ మీ స్పిరిట్ జర్నీ? మా స్పిరిట్ మాది టైట్లు మాదని చెప్పి మన వంగారెడ్డి గారి ద్వారాగా మాకు నోటీస్ వచ్చింది ఊరికి. మేము ఈ మధ్య మన ఛానల్ ద్వారా వాళ్ళ ద్వారాగా దాదాపు 15 రోజుల నుంచి ఇలా పోవాల్సిన మొత్తుకుంటున్నాము. మరి ఎవరన్నా కానీ మొత్తానికే తెలిసిందని మన రంగ ఆయన మేనేజర్ చెప్పిండు. నేను 4-5 రోజుల్లో మీ నోటీస్ ఇస్తాము, మళ్ళీ ప్రెస్ మీటింగ్లు పెట్టి తాపతాపు మళ్ళీ మాట్లాడేది మీకు అంత అవసరమా, ఛానల్ ముంగలకి పిలిచని అన్నాడు. సరే సార్ అని కొంచెం సంతోషంగా ఉన్నాం నిన్నల్లా. ఈరోజు మా పెద్దారకట్ల నుంచి మాకు అప్పు ఇచ్చిన అతను ఈ సినిమాలో నాకు కూడా బాగుంది, మీరు ఏమన్నా రిలీజ్ చేస్తారేమో, రిలీజ్ చేసినా నా ఎరక లేకుండా ఎవరైనా కొన్నట్టుగానైతే వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకుంటాను అంటాడు. అందుకని ఆయన పార్ట్నర్ అని అన్నాడు కాబట్టి ఆయన పార్ట్నర్ ఎంతవరకు అనేది నేను తెలుసుకోవడానికి ఇప్పుడు ఇవాళ బయలుదేరిపోతున్నా. పార్ట్నర్ అయితే మంచిది, దేవుడి పని అయినా పార్ట్నర్ అయితే మేము కూడా ఒకవేళ నోటీస్ ఇచ్చినా కానీ రిటర్న్ ఇచ్చినా కానీ రిలీజ్ చేసుకోవడానికి దాదాపు 4-5 నెలలు పడుతుందని మేము భయపడతాము. మా పార్ట్నర్ కానీ కరెక్ట్ గా ఉన్నట్టుగానైతే రేపే దాన్ని ముహూర్తం పెట్టుకోవడం, ఎప్పుడు రిలీజ్ అనేది కూడా ఈ నోటీస్ ఒకటి రావడం, ఆ పార్ట్నర్ ఖాయం అవ్వడం తేల్చుకోవడానికి ఇప్పుడు పోతాను. అంటే ఆ పార్ట్నర్ తో మీరు ఫస్ట్ లోనే ఏమైనా ఒప్పందం కుదుర్చుకున్నారా? ఈ డబ్బులు మేము సినిమాకి తీసుకున్నాం, మీరు కూడా పార్ట్నర్ అని ఏమైనా ముందే రాసుకున్నారా? పార్ట్నర్ అని మేమేం ఆయనకి ఇది చెప్పింది లేదు. రకరకాలుగా కాగితాలు అయితే అప్పులు ఇచ్చినాం కాబట్టి నీ కాడ డబ్బులు తీసుకోవాలంటే ఎన్ని దండాలో దశకాలో పెట్టాలి, మేము తప్పదు. ఎన్ని రకాలు కావాలని రాసిచ్చినాం. ఆఖరికి డబ్బులు నేను తీసుకొని కూడా ఆయన కాడ వడ్డీ 2 రూపాయల వడ్డీకి రాసిచ్చి కూడా 1 ఎకరన్నర దాదాపు 25 లక్షల రూపాయల తోట ఆడమని రిజిస్టర్ వరకు అట్ట అడ్డం పెట్టేసిన. అది కూడా రైలుగా సొంతం చేసుకున్నానని అంటాడు ఈ మధ్య. సరే కానీ అది పోను మిగలవంటే ఎంత ఇద్దాం అనుకున్నాం. మనం ఇప్పుడు అవన్నీ కాగితాలలో ఎన్ని చూపించే బాండ్లు చెక్కలు తొక్కలని చూపించి మన అదే సెలమా అంటుండ ఆయన. నా ఎరక లేకుండా ఎవరైనా నమ్మినట్టుగానైతే వాళ్ళ సంగతి తేలుతాను అన్నట్టుగా మాట్లాడుతాడు. అందుకని అంటే మీరు హైదరాబాద్ కు వచ్చి ఇంత పాటు పడిన తర్వాత ఎంతో కొంత మీకు పబ్లిసిటీ వచ్చినందుకు ఆయన ఒప్పుకుంటున్నారని చెప్పుకోవచ్చా? అంతే. నిన్న పార్ట్నర్ అన్నాడు, లేకపోతే ఏమంటావు ఫైనల్సర్ అన్నాడు. పార్ట్నరా ఫైనల్సర్ అనేది మేము అడిగిపోయినా తెలియదు. ఫైనల్సర్ అయినా కంటే కూడా పార్ట్నర్ అయితే మాకు బెటర్. పార్ట్నర్ అయినా అనుకో రేపు సెలవు అమ్మితే మాకు డబ్బులే రావాలని కోరుకోవటం లేదు. మాకు డబ్బులు ఎంత వచ్చినా చాలు, ఆళ్ళు ఆడి చాలు, ఆయనకే తీద్దాం మొత్తం కూడా. ఎంత అమౌంట్లో ఒప్పుకుంటాడో, సగానికి వస్తాడో లేకపోతే ముక్కాలంతకు వస్తాడో 10 పైసలకు వస్తాడో అనేది రేపు మాట్లాడిన తర్వాత ఆయనకి ఎంత నిర్ణయం మీద అంత నిర్ణయం. ఎంత వచ్చినా కానీ ఎక్కువ వచ్చినా మేము బాధపడవు. నటం వచ్చిన అమ్మ తీసుకోమంటాను. మరి రేపు ఎప్పుడు వెళ్ళబోతున్నారు? మరి ఎవరెవరితో మాట్లాడబోతున్నారు? ఎలా ఉండబోతుంది మీ సమావేశం? మేము ఈ నైట్ గా వీలైతే బస్సు దొరికితే పెదరకట్లు వెళ్ళిపోతాం. నా కొడుకు, నేను, నా భార్య, ముగ్గురు వెళ్ళిపోయి రేపు ఊర్లో పెద్దలను పిలుస్తా కొంతమందిని. మా పెదరకట్లో గ్రామంలో పెద్దల్ని కొంతమందిని పిలుస్తాను. తర్వాత కనిగిరిలో పెద్దలు ఉంటారు, ఆడ టౌన్ లో పెద్దలను పిలుస్తాను. ఆజీపురం నుంచి పెద్దలను పిలిపిస్తాను. పెద్దల సమస్యలో నువ్వు పార్ట్నర్వా లేకపోతే ఫైనల్సర్వా, సినిమా నీదా లేకపోతే సినిమా వాళ్ళదాన్ని ఎమ్మర్సు ఛానల్ పెట్టి ఒక 2-3 ఛానల్ పెట్టించి ఆడనే దాన్ని డిక్లేర్ చేసేస్తాను. ఆయన ఏదో కూడా దాన్ని మేము సిద్ధం. పార్ట్నర్కైనా పర్వాలేదు, ఫైనల్సర్కైనా పర్వాలేదు. అయితే ఆయన చేసిన తప్పు ఏంటంటే అనకూడదులే, ఎవడికో పుట్టిన పిల్లోడు ముద్దు పెట్టుకున్నట్టు సంవత్సరాల తడబడి ఇల్లు వాకిలి మొత్తం కోడోని గోడాడుతుంటే ఇప్పుడు దాకా మెదలకుండా ఇవాళ నాకు పార్ట్నర్ని నేను ఫైనల్సర్ అంటే ఏమన్నా అర్థం లేని మనిషే కదా ఆయన. ఈ మధ్య రావచ్చు కదా, బాగత్తులు అయితే వచ్చి మరి నాది మీకు ఎంత ఉంది నాకు ఎంత ఉంది అని మాట్లాడాలి కదా. ఏ ఛానల్ కానొచ్చాను మీకు ఎవరికన్నా? ఎలా కానొస్తాడు సెల్లులో చూసుకోండి, పొద్దున పెట్టిన రాత్రి. అది ఊర్లో వచ్చి మూరక దింగదామని ఆలోచన అనమాట. తప్పు అది. తిన్నా ఆరాయించుకోలేరు ఎవరు కూడా. మేము సార్ మాకు కావాలి 1 లక్ష 2 లక్షలు మాకు ఖర్చు అంది. ఇప్పుడు పోయి కూర్చొని మనకో మన సంజీవ్ రెడ్డి గారి కాడ ఇలా గోలు ఎందుకు లక్షణంగా ఇచ్చేస్తాడు. మేమేమంటాను, ₹10 కూడా మాకు వద్దు, మాకు ఆపిరు కాబట్టి మా నోటీస్ మాకు ఇస్తే మా దంటలు మేము పడతాం. అదే మాకు మీరు ఇచ్చిన బహుమానం మనిషి బతిలాడుకోవటమే. ఆ మనిషికి ఆ జ్ఞానం ఉండాలి కదా. ఎవరైనా తీసుకొచ్చి ఆయన టీవీలో పెడతప్పుడు ఏమనాలి, ఉన్నట్టు చెప్పాలి. నీకేం కావాలో అది నేను మాట్లాడి రేపు చేస్తా. అది ఈయన పేరు సంజీవ్ వంగారెడ్డి, ఆయనేమో కృష్ణారెడ్డి. మరి ఈయనేమో ఆయన ఫోన్ చేసిండా లేకపోతే ఆయనేమో నేను ఫోన్ చేసిండా? అంటే వీళ్ళిద్దరికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా చెప్పలేము. ఇప్పుడు మాకు ఆడనుడు ఎక్కడ నెల్లూరులో ఉన్నాడు ఒక ఆయన యాదవ్ అని. మా యాదవ్ అని వచ్చులు పడతాం, కొలపిచ్చి ఎవరికి ఉంటది. అక్కడ ఏమన్నా తగులుకుందో ఇంకేం నాకు తెలియదు, చెప్పలేము అది. మరి లేకపోతే అర్థం లేకుండా ఎప్పుడు లేకుండా ఇలా భాగము పార్ట్నర్ అంటారు ఆయన. చూద్దాం అది కూడా ఎంతవరకు వస్తాడో ఎంతవరకు. మరి ఒకవేళ ఆయన పార్ట్నర్ గా ఒప్పుకుంటే, కో ప్రొడ్యూసర్ గా తను గనక మీ బ్యానర్ లోకి వస్తే మరి పేరు ఏమైనా చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఏం పేరు? స్పిరిట్ పేరు ఆయన కాదు, మా తాత దిగొచ్చినా చేయదుగా. మా తాత దిగొచ్చినా, మా తాత చిన్నంగడ స్వామి, మా తాత దిగొచ్చినా ఏం ఒప్పుకోదు, నేను ఒప్పుకున్నా కానీ
పేరు మార్చే సమస్య లేనే లేదు అంతే.